హలో రాజ్, నువ్వు చెప్పిన ప్లేస్కి నేను వచ్చేసా రాజ్. ఎక్కడున్నావు? మా అమ్మ చావు బతుకుల్లో ఉంది. డబ్బులు తీసుకొని త్వరగా వచ్చి. నాకు తెలుసే నువ్వు వస్తావని. నువ్వు వాడు కలిసి నన్ను పిచ్చోని చేశారు కదా. ఆ రోజు ఏం జరిగింది చెప్పు. డబ్బుల కోసం నా దగ్గరికి వస్తానన్నావు, ఎందుకు రాలేదు? ఎవడు వాడు చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు. నేను ఇంత అరుస్తున్నా నీకు పిచ్చోన్లాగా కనిపిస్తున్నానా? చెప్తావా? నా చేతిలో చస్తావా? చెప్పవే, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు, లేకపోతే నా చేతిలో చస్తావు. చెప్తాను. ఆ రోజు ఏం జరిగిందంటే, కోమలి ఫోన్ చేస్తుంది ఏంటో. హలో మేడం. హలో పవన్, చాలా రోజులకు గుర్తొచ్చాను. నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఒకసారి రావా? లొకేషన్ పంపిస్తాం. ఓకే వస్తున్నాను. ఓకే వస్తాను, కలుస్తాను మరి. ఓకే. హాయ్. ఏంటి కోమలి సడన్గా రమ్మన్నావు? ఏమైంది? ఏంటి కోమలి, ఎందుకు ఏడుస్తున్నావు? చెప్పు కోమలి, ఏమైంది? మా అమ్మకి ఆపరేషన్ ఉంది, అర్జెంటుగా 5 లక్షలు కావాలి. నువ్వేమన్నా అడ్జస్ట్ చేయగలుగుతావా? ఏంటి 5 lakhs? అంత అమౌంట్ అంటే నా దగ్గర కష్టం. మన క్లాస్మేట్ రాజు ఉన్నాడు కదా, ఒకసారి అతను అడుగు. రాజు ఒకసారి నాకు ప్రపోజ్ చేస్తే రిజెక్ట్ చేశాను. మళ్ళీ అంత డబ్బు వాడు తెచ్చిగలుగుతాడా? ఏమో కోమలి, ఒకసారి అడిగి చూడు కదా. ఎప్పుడో జరిగిన దాని గురించి ఎందుకు ఆలోచించడం? ఒకసారి అడిగితే వాళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉంటాయి, మేబీ పాసిబుల్ కదా. హలో రాజ్, నేను కోమలి. ఒకసారి నీతో పర్సనల్గా మాట్లాడాలి. నేను చెప్పిన ప్లేస్కి రావా? ఏంటి కోమలి, చాలా రోజుల తర్వాత కాల్ చేసావు. ఇన్నాళ్ళకు దయ కలిగిందా నా మీద? నువ్వు అనుకున్నట్టు కాదు. మా అమ్మ ఐసీయూలో ఉంది. డాక్టర్స్ అర్జెంటుగా ఆపరేషన్ చేయాలంటున్నారు. 5 లక్షలు ఖర్చు అవుతుంది. నువ్వేమన్నా ఇవ్వగలుగుతావా? 5 లక్షల? 5 లక్షలు అంటున్నావు, ఐసీయూ అంటున్నావు. ప్రాబ్లం పెద్దదే. 5 కాదు కోమలి, నీకోసం 10 లక్షలు ఇస్తాను. కాకపోతే నేను చెప్పినట్టు చేయాలి. చేస్తావా? చెప్పు కోమలి, చేస్తావా? చెప్పు రాజ్, ఏం చేయాలి చెప్పు. ఏం చేయాలి చెప్పు. ఏం లేదు కోమలి, నువ్వు నాతో ఓయో రూమ్కు రావాలి. వస్తావా? అది ఈ జన్మలో జరగదు. అది జరగకపోతే ఇది జరగదు. ప్రాబ్లం పెద్దది. ఐసీయూ అంటున్నావు, ఒకసారి ఆలోచించుకో కోమలి. సరే మరి, నేను వెళ్తున్నా. మీ అమ్మకి ఆపరేషన్ చేయాలి. 24 గంటలలోపు ఆపరేషన్ చేయకపోతే తను చనిపోతుంది. ఆపరేషన్కి 5 లక్షలు ఖర్చు అవుతుంది. మీరు ఆలస్యం చేసే ప్రతి నిమిషం ప్రమాదమే. రాజ్, ఒక్క నిమిషం ఆగు. సరే వస్తాను. ఓయో రూమ్కి కాదు, మీ రూమ్కి. ఏ రూమ్కి అయితే ఏంటి కోమలి, నువ్వు వస్తానంటే నేను వద్దంటాను. సరే, 2 అవర్స్లో డబ్బా అరేంజ్ చేస్తాను, రూమ్కి వచ్చి తీసుకో. వచ్చేటప్పుడు గ్రీన్ కలర్ శారీ కట్టుకోండి రా. ఆ శారీలో నువ్వు చాలా బాగుంది. మన కామెడీలా ఉందేంటి? ఇదేంటి ఇక్కడ కూర్చొని ఏం చేస్తుంది? కామెడీ, ఇక్కడ కూర్చున్నావేంటి? ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది?
రవి, నువ్వా? ఎలా ఉన్నావు రవి? నేను బానే ఉన్నాను కానీ నీకేమైంది? ఎందుకు ఏడుస్తున్నావు అసలు? అసలు ఏం జరిగిందంటే చెత్త నా కొడుకు. ఫ్రెండ్ కదా అని సాయం కోసం డబ్బులు అడిగితే అంత నీచంగా మాట్లాడతాడా? నువ్వెక్కడికి వెళ్ళిన అవసరం లేదు. ఆ డబ్బులు ఏవో నేను అరేంజ్ చేస్తాను. నిజంగానా? థ్యాంక్స్ రవి, ఎప్పటికీ మర్చిపోలేను. 2 hours వస్తానని చెప్పి ఫోన్ చేస్తే ఎత్తట్లేదు. కోమలి, ఫోన్ ఎత్తు కోమలి, ఫోన్ ఎత్తవే. ఫోన్ ఎత్తవేంటి? ఫోన్ చేస్తే కట్ చేసి పడేస్తుంది. అన్నే పిచ్చని చేసింది కోమలి. దాన్ని వదిలిపెట్టాను. ఏ అవసరం కోసం నన్ను డబ్బులు అడిగిందో, అవసరం తీరినా సరే ఆ అవసరం దానికి మళ్ళీ కలిగేలా చేస్తాను. దాన్ని నా కాళ్ళ దగ్గర తెచ్చుకుంటాను. అది జరిగింది. అప్పుడు రవి సేవ్ చేశాడు. ఇప్పుడు మా అమ్మకి యాక్సిడెంట్ అయింది. రవి దగ్గర కూడా డబ్బులు లేవు. అసలు నా ప్లాన్ దీన్ని రప్పించడం కాదురా, నిన్ను రప్పించడం. రవి! రవి, 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 నా వల్ల నీకు ఇంత ప్రాబ్లం. రవి, లే రవి. రవి, లే. ఏయ్! ఇద్దరు కలిసి నాతో డ్రామాలు ఆడతారే. నీకు ఇంకో విషయం తెలుసా? మీ అమ్మకి యాక్సిడెంట్ చేసింది నేనే. ఏం చేస్తావే ఇప్పుడు? ఏం చేస్తావు నన్ను? నన్నే పిచ్చోళ్ళని చేస్తాను. నన్నే పిచ్చోళ్ళని చేశారు. వీళ్ళని అస్సలు బతకనివ్వకూడదు. దీన్ని కూడా చంపేస్తే ఒక పని అయిపోతుంది. చావురా చావు. మా అమ్మకి యాక్సిడెంట్ చేశావు, తర్వాత రవిని పొడిచావు. ఇదిగో.